హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అలాగే ఈరోజు నా బర్త్డే కూడా. శ్రీరామనవమి రోజు నా బర్త్డే రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ 12కి మా హస్బెండ్, మా తమ్ముడు, మా మరిది గారు, చెల్లి నలుగురు కలిపి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు 12కి. అయితే కొంచెం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అది కొంచెం తుస్మ్ అనిపించింది. తర్వాత కేక్ కటింగ్ అయ్యిందనమాట. ఇంకా యాజ్ యూజువల్ నిద్రపోయి మార్నింగ్ లేచి రెడీ అయ్యి 10:30కి రామాలయంకి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి రామాలయం బయట అన్న సంతర్పణ కోసం వంటలు జరుగుతూ ఉన్నాయి. అలాగే చాలామంది భక్తులు కూడా వస్తూ ఉన్నారు. మా తమ్ముడు ఇలా గుడిలోకి వచ్చి కూర్చోవడం అనేది మాకు చాలా షాకింగ్ అనమాట. అందుకే ఒక మెమరబుల్గా ఉంటుందని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అలాగే ఇప్పుడైతే కళ్యాణం కూడా స్టార్ట్ అయ్యింది. ఆ రామయ్య కళ్యాణం చూడడం కోసం మేము ఫ్రంట్లో ప్లేస్ తీసుకొని అక్కడైతే కూర్చున్నాము. తర్వాత భక్తులందరూ వస్తూ ఉంటారు, ఖాళీ ఉండదు అని. ఇప్పుడైతే రామయ్యకు సీతమ్మకి రక్షాబంధనం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను శ్రీరామనవమికి మియాపూర్లో ఉన్నాను, హైదరాబాదు. నాకు అంత ఏమీ హ్యాపీనెస్ అనిపించలేదు అక్కడ. సొంత ఊర్లో ఉన్న ఫీలింగ్ వేరు కదా. ఈసారి మా ఊరిలో ఆ రామయ్య కళ్యాణంలో నేను ఉండడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారు. స్వామివారికి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలతో అలంకరణ జరిగిన తర్వాత మంగళసూత్రానికి కుంకుమ పూజ జరిగింది. ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతుంది. తర్వాత తలంబ్రాలు, ముత్యాలు కలిపిన తలంబ్రాలు అయితే వేస్తున్నారు. మేము లాస్ట్ ఇయర్ అయితే మేము కూడా స్వామివారికి తలంబ్రాలు వేసాము. ఇప్పుడు కూడా లాస్ట్ వరకు ఉండే ఛాన్స్ వస్తుంది, తలంబ్రాలు వేస్తాము అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయ్యాము. తీసుకొచ్చిన అన్ని రకాల పూలదండలతో స్వామివారిని అయితే ఇప్పుడు అలంకరిస్తున్నారు. ఆ తర్వాత స్వామివారికి ప్రసాదాలు తీసుకొచ్చి నైవేద్యం అయితే సమర్పించారు. ఇప్పుడు అలంకరణ జరిగిన తర్వాత అసలు స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ జీలకర్ర బెల్లం తల మీద ఉండగా ఈ అలంకరణ జరగగా అసలు ఎంత అందంగా అయిపోయారో స్వామివారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ స్వామివారి కళ్యాణాన్ని ఎంత అదృష్టం కలిగింది. ఇప్పుడు కళ్యాణం తర్వాత చదివింపుల కార్యక్రమం అయితే మొదలైంది. చదివింపులన్నీ అయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తున్నారు. దానికంటే ముందు పుష్పాలతో అభిషేకం అయితే చేశారు, పూజ చేశారు. ఆ తర్వాత ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మొత్తం కళ్యాణం అంతా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు లాస్ట్లో మేము కూడా తలంబ్రాలు వేసే ఛాన్స్ వస్తుంది అని వెయిట్ చేసాము. కానీ మా చెల్లి వాళ్ళకి ట్రైన్కి టైం అయిపోతుంది అలా అని చెప్పి ఫాస్ట్గా మేము ప్రసాదం తీసుకోవడానికని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పానకం అవ్వడం అనేది స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు కదా, మీరు కూడా హారతి తీసుకోండి. ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలి, ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడైతే అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. ప్రసాదం తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. మా శ్రీరామనవమి ఇలా జరిగింది. థ్యాంక్ యూ.